शुक्लाम्बरधरं विष्णुं श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरो। इष्टदेवता कुलदेवता श्री प्रसन्नपार्वती समेत नीलकण्ठेश्वरस्वामिने नमः प्रार्थयामि नमस्करोमि। अंदरिकी श्री पराभवनाम संवत्सर शुभाकांक्षलु। श्री कल्याण गुणावहं विभुहरं दुःस्वप्न दोषापहं गंगास्नान विशेष पुण्य फलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धितमुत्तमं शुभकरं संतान संपत्प्रदं नानाकर्म सुसाधनं समुचितं పంచాంగమాకన్యతాం। ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం ద్వారా శ్రీ కళ్యాణ గుణావహం కళ్యాణప్రదంగా ఉంటుంది। విపుహరం సమస్తమైన పాపాలను పోగొట్టే విధంగా ఉంటుంది। దుస్వప్న దోషాపహం దుస్వప్నాలకు అన్ని దోషాలు లేకుండా ఉంటాయి। గంగా స్నాన విశేష పుణ్యఫలదం గంగా స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత పుణ్యము పంచాంగ శ్రవణం చేయడం ద్వారా వస్తుంది। గోదాన తుల్యం నృణాం గోదానం చేస్తే ఎంత ఫలం వస్తుందో పంచాంగ శ్రవణం చేస్తే ఆ ఫలం వస్తుంది। ఆయుర్వృత్తిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ఆయుప్రదమైనటువంటిది సంతానప్రదమైనటువంటిది। నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత। మన సనాతన ధర్మంలో షోడశ కర్మలు ఉంటాయి। సీమంతము పుంసవనము గర్భాధానము జాతకర్మ నామకరణ అన్నప్రాస అక్షరాభ్యాసం ఇచ్చి అంత్యేష్టి పితృయజ్ఞం వరకు కూడా 16 కర్మలు ఉంటాయి। ఈ 16 కర్మలు సాధించేదానికి నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత। ఈ పంచాంగ జ్ఞానం వలన దీని యొక్క విషయం తెలుసుకోవడం ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి। మరి పంచాంగం అంటే ఏంటి? తిథివార నక్షత్రకర్మయోగాదిభ్య పంచాంగ తిథి వారము నక్షత్రము కరణము యోగం ఈ 5ంటిని పంచాంగములు అంటారు। మరి ఈ పంచాంగములు జ్ఞానం ఎందుకు కలగాలి? దాని నుంచి మనకు ఉపయుక్తం ఏమి అన్నప్పుడు విధేయ క్షేమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హనతే పాపం యోగాత్ రోగ నివారణం కరుణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం। విధేయ శ్రీమాప్నోతి తిథి జ్ఞానం వలన లక్ష్మీప్రదము వారాత్ ఆయుష్యవర్ధనం వారజ్ఞానం వలన ఆయుర్వృద్ధి నక్షత్రాతరదే పాపం నక్షత్ర జ్ఞానం వలన అనేకమైనటువంటి పాపాలు దొరికి పుణ్య కార్యక్రమాలు చేయడానికి అవకాశం దొరుకుతుంది। నక్షత్రం చేతనే అనేకమైనటువంటి యజ్ఞాలు ఉపనయన వివాహాది క్రియలన్నీ కూడా నక్షత్రం ఆధారంగానే చేస్తాం। నక్షత్రం ఆధారంగానే తారాబల చంద్రబలాలు చూడడం జరుగుతుంది। యోగాత్ రోగ నివారణం వైద్య నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చినప్పుడు యోగాన్ని చూసుకుని వెళ్ళాలి। కరుణాత్ కార్యసిద్ధిశ్చ కర్ణజ్ఞానం వలన కార్యసిద్ధి ఒక విషయం వెళ్ళి ఆ కార్యంలో విజయం కావాలి సఫలీకృతం కావాలంటే మంచి కర్ణాన్ని చూసుకుని వెళ్ళాలి। పంచాంగ ఫలముత్తమం ఆ విధంగా పంచాంగ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా మనకు అన్నీ కూడా తెలుస్తుంది। మరి పంచాంగం దేంతో ముడిపడి ఉంది?
జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కో సాఖ్యనో తత్ర సౌతస్మాత్తాది సాధనం. జ్యోతిష్శాస్త్రం ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్శాస్త్రము మహాపుణ్యప్రదమైనది, ప్రత్యక్షమైనది, అయినా కూడా రహస్యమైనటువంటిది. పుస్తకంలో కనిపించినా కూడా అధ్యయనం చేయకుండా ఈ యొక్క జ్యోతిష్యం చెప్పడం కష్టం. చంద్రార్కో సాఖ్యనో తత్ర, సూర్యచంద్రుల యొక్క గమనాగముల చేత వారిని నిర్దేశించబట్టి వారిని గుర్తు తెలుసుకున్న జ్ఞానం ద్వారా ఈ యొక్క పంచాంగాన్ని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో 3 రకాలుగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని చూస్తాము. జ్యోతిష్ శాస్త్రానికి 18 పితామహులు ఉన్నారు. వశిష్ఠుడు, బృహస్పతి, కాలామతికారకుడు, గర్గి, నారదుడు, ఇలా 18 పితామహులు ఉన్నారు. అయితే ఇండియాలో మనము చాంద్రమానం ప్రకారము ఆంధ్ర కర్ణాటక ప్రాంతంలోను, తమిళనాడు ప్రాంతంలో సౌరమానంలోను, కాశీ ప్రాంతంలో భారతమానంతోనూ మనం చూడడం జరుగుతుంది. ఈ సౌరమాన చాంద్రమానాల ప్రకారం ఈ సంవత్సరానికి శ్రీ పరాభవనామ సంవత్సరము అని పేరు. అదే ఉత్తరప్రదేశంలో కాశీ ప్రాంతంలో కాలయుక్తి నామ సంవత్సరంగా ఇది పరిగణించబడుతుంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరము ప్రభువాది 60 సంవత్సరాలు 40. ఈ యొక్క సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకుల్లో 7 శుభులు ఉన్నారు, 2 పాపులు ఉన్నారు. రాత్రిలో ఆత్రాప్రవేశం సూర్యుడు చేయడం వలన సమస్త జీవరాశులు కూడా సుభిక్షంగా సుఖిస్తుంది. పాడి పంటల వృద్ధి, సస్యవృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యంలో అన్నీ కూడా కలుగుతాయి. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ 8 నాడు తొలకరి వర్షాలు ప్రారంభమవుతుంది. ఈ శ్రీ పరాభవన సంవత్సరానికి రాజు బృహస్పతి అయితే అధిపతి కేతువు. అందువలన అందరూ కూడా తీర్థయాత్రలు చేయడం, గంగానది మొదలైన పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, మతమైన వేడుకల్లో పాల్గొనడం, అంతేకాకుండా పూర్వీకుల యొక్క వైభవాన్ని తెలుసుకోవాల్సిన ఆసక్తిని కనబరుస్తారు. పితామహ సంబంధ లాభమైనవి కేతు కారకత్వాలు. ఈ సంవత్సరంలో యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము ఇత్యాది అన్నీ ఉంటాయి. ఇకపోతే ప్రజల యొక్క ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గృహ నిర్మాణ రంగము పరిమితులు కష్టపడి పనిచేస్తుంది. ఆక్రమణలను ఉపేక్షించరు. పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగవుతాయి. ఇతర దేశాలతో తోటి సంబంధాల్లో ఆశావాహం దృక్పథంతో వ్యవహరిస్తారు. చైత్ర వైశాఖ మాసాల్లో ఆహార ధాన్యాలు పెరుగుతాయి. మేఘాడంబరంగా ఉంటుంది. శ్రావణ మాసంలో అత్యధిక వర్షములు, భాద్రపద మాసంలో ఖండవృష్టి, దుర్భిక్షము ఇటువంటివి ఉంటాయి. ఆశ్వీజ మాసంలో ధాన్యములు, ధాతు వస్తువులు, రసవస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా రవి శుక్రుల వలన దేశ సౌభాగ్యం పెంపొందుట,
మరియు అనేక విధములైన సవాళ్ళను అధిగమించి దేశం లాభాలు బాటపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతలు నైతిక విలువలతో కూడిన జీవన విధానానికి కట్టబడి అత్యంత శ్రద్ధలతో సమాజ వికాసానికి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. శాసన చట్టసభల్లోనూ మరియు ప్రజల మద్దతును కూడగట్టుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కొనసాగుతాయి. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ అనేది ఆశావహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. ఈ గురువు ఉత్తరాశిలో ఉండడం వల్ల మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు అనగా శౌర్యము, మంత్రిత్వం నిలిపారికి, నీతి కుశలతో నిర్వహించే వారికి, పరోపకార ధర్మం కట్టుబడిన వారికి ఆకస్మిక రాజ సన్మానాలు, గుర్తింపు కలుగుతుంది. అయినా కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడమే కాకుండా అనాగరిక దాడులను ముందుగా పసిగట్టి తగిన విధంగా సంబంధించిన విషయం ఎంతైనా ఉంది. పరాభవన సమస్యలునే అయినంతవరకు ఒకరికి సలహా లేకుండా మన పరిధిలో మనం ఉంటూ జాగ్రత్తగా ఉండడం మంచిది.